విజయనగరం జిల్లా రాజాం వాసవి నగర్లోని ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారుగా 20 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదును దుండగులు చోరీ చేశారు. రాజాం పట్టణ పరిధి వాసవి నగర్లో నివాసం ఉంటున్న గద్దు వెంకటరమణ వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లారు. జిక్షాగూడెం మండలం ఎందువ గ్రామానికి వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చారు. చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో తెరిచి ఉండడం గమనించారు. ఇంటిలో ఉన్న 20 తులాల బంగారం, 2 లక్షల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి ఉంటారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై రాజాం పోలీసులు ఫిర్యాదు చేశారు. సురేష్ సురేష్ నాకు తెలియదు వేరే ఆ టీం అయితే ఇక్కడ పని చేస్తుంది. ఏం పేపర్